మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లందరికీ శుభోదయం. ఈరోజు వచ్చినటువంటి న్యూస్లో ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా వివరంగా వివరిస్తా. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. అవి ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. ఇక టాపిక్లోకి వెళ్తే, వైద్య కాలేజీల్లో 607 పోస్టులు అయితే భర్తీకి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట. మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఇవి మొత్తము. వైద్య కాలేజీల్లో 435 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు 2400 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. 2400 దరఖాస్తులు అయితే రావడం జరిగిందని ఈరోజు న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ 607 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవి 34 డిపార్ట్మెంట్లలో ఖాళీగా 34 డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం 607 పోస్టులు అనమాట. గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా జనరల్ మెడిసిన్ సర్జరీలో కలిపి 85 పోస్టులకు పైగా ఉన్నాయన్నమాట. మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా మిగతా పోస్టులు అయితే ఉండడం జరిగింది అని చెప్పేసి ఈరోజు అయితే పేపర్కి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు 607. ఒక్కో పోస్టుకు వచ్చేసి 7 నుంచి 8 అప్లికేషన్లు అయితే వస్తాయని చెప్పేసి అనడం అయితే జరిగిందనమాట. ఒక్కో పోస్టుకి 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ప్రాక్టీస్పై బ్యాన్ పెట్టినప్పటికీ ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. త్వరలో ఈ మెడికల్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది మెడికల్ బోర్డు నుంచి. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఈరోజు అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం ఖాళీలు వచ్చేసి 112 అయితే ఉండడం జరిగింది. 112 పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా. ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అర్హత విషయానికి వచ్చేస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్లో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి ఇక్కడైతే అర్హత విషయాలు అయితే ఇవ్వడం జరిగింది. వయసు వచ్చేసి 2024 ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మధ్య ఉండాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అంటే 1999 ఆగస్టు 6 కంటే ముందుగానే 2004 ఆగస్టు 5 తర్వాత కానీ జన్మించి ఉండకూడదు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. పోస్టుల విషయానికి వచ్చేస్తే హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అనమాట. హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. రిక్రూట్మెంట్ టెస్ట్ హిందీ ఇంగ్లీషు 100 ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తిగా వివరంగా అయితే ఉంటుంది. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంది కదా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సేల్లో మేనేజ్మెంట్ ట్రైనర్లు కూడా ఉన్నాయన్నమాట. ఖాళీలు వచ్చేసి మొత్తం 249 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సేల్ అని అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఖాళీలు అయితే ఉండడం జరిగిందనమాట. వయ పరిమితి వచ్చేసి 2024 జూలై 25 నాటికి 28 సంవత్సరాలు మించకూడదని చెప్పేసి వివరంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. 5 ఏళ్ళు అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనించగలరు. వీటికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోండి, మంచి అవకాశం ఇదైతే. జీతభత్యాలు వచ్చేసి 60,000 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంకా దరఖాస్తు రుసుము వచ్చేసి 700 రూపాయలు ఉంటుందన్నమాట. డిఎస్సి పరేషాన్ అయితే అని ఈరోజు పేపర్కి అయితే ఇవ్వడం జరిగింది. డిఎస్సి పరేషాన్ అంటే ఏముంటుంది? పరేషాన్ అంటే ఏం లేదండి, సర్కారు వైఫల్యం అనమాట.
చాలామంది అయితే ఈ డిఎస్సి అభ్యర్థులు అయితే ఇప్పటివరకు కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. రాత్రి నిన్న అయితే హాల్ టికెట్లు అయితే రావడం జరిగింది కదా, దాంట్లో కొంచెం తప్పులైతే రావడం జరిగిందనమాట. వేరే వేరే సెంటర్స్ ఉన్నాయి కదా, వేరే 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 సెంటర్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ సేమ్ సెంటర్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇట్లా 2 సబ్జెక్టులు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా వేరే వేరే డిస్ట్రిక్ట్లో సెంటర్స్ అయితే పడడం జరిగిందనమాట. 2 సబ్జెక్టులు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా వేరే వేరే దూరం డిస్ట్రిక్ట్లు పడడం జరిగింది. ఇట్లాంటి తప్పులు ఉన్నాయి. వీళ్ళు దీన్ని ఏ విధంగా పట్టించుకోవడం లేదు. ఫస్ట్ మొదటి మెట్టుగానే డిఎస్సి వాళ్ళు అయితే తప్పు చేస్తున్నారు అని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆందోళనకి గురి కావడం అయితే జరిగింది. ఒకే రోజు 2 పరీక్షలు అంటే ఒకే చోట రాయొచ్చు, కానీ వేరే వేరే చోట ఒకే రోజు 2 పరీక్షలు ఒకే చోట రాయొచ్చు, కానీ వేరే వేరే చోట ఎట్లా రాస్తామని చెప్పేసి ఈరోజు అయితే పేపర్కి రావడం అయితే జరిగింది. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అని చెప్పేసి రావడం జరిగింది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ అయితే ఈరోజు తెలపడం జరిగింది. దీనికైతే కరెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళకైతే కొత్త హాల్ టికెట్లు అయితే ఇస్తారని చెప్పేసి, అంటే దీనికి ఒకటే సెంటర్లోనే 2 ఎగ్జామ్స్, ఉదయం షిఫ్ట్ ఒకటి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళకి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. డిఎస్సి అభ్యర్థులు మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి ఒకటి, ఇట్లా 2 విధాలుగా అయితే ఒకటే హాల్ టికెట్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అభ్యర్థులంతా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. హాల్ టికెట్లు మళ్ళీ మార్చి ఇస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయని చెప్పేసి ఈరోజు అయితే వివరంగా ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి వచ్చిన హాల్ టికెట్లో జరిగినటువంటి తప్పులు అనమాట ఇవి. ఈ డిఎస్సిపై ప్రభుత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్పేసి అభ్యర్థులు అయితే మండిపడుతున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.